నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం. సింహగిరిపై నేత్రపర్వంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన. గోవిందనామ స్మరణతో మారుమోగిన సింహాచల క్షేత్రం. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు. 100 కోట్ల వరకు అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ. విశాఖ పెందుర్తి జంక్షన్ లో ఉద్రిక్త వాతావరణం. వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారని మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ మండిపాటు. అడుగడుగున జన నీరాజనం. శ్రీ వసంతరాయులు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. పూలు పూలమాలలతో కార్యకర్తలు, హారతులతో ఆడపడుచులు గ్రామాన స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు, పెడన, తోటమూల, హుసేన్ పాలెం, అలాగే కట్లపల్లి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, నందమూరు, మంజులూరు, బంటుమిల్లి, చిన్నపాండ్రాక, చెరుకుమల్లి, కృత్తివెన్ను, గాంధీనగర్, పెదచందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులు తీరారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయాలని భార్య భావించింది. దీనికి ప్రియుడు సాయం కోరింది. ప్రియుడు తన దగ్గర బంధువుతో కలిసి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసినా చివరికి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురుబోలు గ్రామానికి చెందిన డేగల చిన్న కొండమ్మలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 2024 సంవత్సరంలో భార్యాభర్తలు తెనాలిలో కూలి పనికి వెళ్లారు. ఇక్కడ తాపీ మేస్త్రి గణేష్ తో కొండమ్మకి పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొండమ్మ భర్తకు విషయం తెలియడంతో తన భార్యను తీసుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. అయినప్పటికీ కొండమ్మ తరచూ గణేష్ తోనే ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఈ విషయంపై ప్రతిరోజు భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. కొండమ్మ తనకు విడాకులు ఇచ్చేయాలని అడగడంతో విడాకులకు చిన్న నిరాకరించాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను తొలగించుకోవాలనే విషయాన్ని ప్రియుడు గణేష్ వద్ద కొండమ్మ చెప్పింది. దీంతో గణేష్ తన బంధువైన శివకుమార్ ఈ నెల 14వ తేదీన ఆ ప్రాంతానికి వచ్చాడు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న చిన్నపై గణేష్, శివ, కుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం దగ్గరలో ఉన్న టేకు తోట వద్దకు తీసుకువెళ్లి ఉరివేసి హత్య చేశారు. ఆపై రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం పక్కన మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంగా పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అనుమానంతో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. చిన్నను హత్య చేసిన ఘటనకు సంబంధించి భార్య కొండమ్మ, ప్రియుడు గణేష్ తో పాటు హత్యకు సహకరించిన శివకుమార్ ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్ లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్ లో ఇనీషియల్ గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్ కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్ గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్ కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే, గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ,
ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపటానికనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడతో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో షేక్ షాహీద్ ఇంట్లో చోరీ జరిగింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఆమె తిరిగి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 42,000 రూపాయల నగదు, 1.5 గ్రాముల బంగారు ఉంగరాన్ని దొంగలించారు. ఈ ఘటనపై సిఐ నారాయణ రెడ్డి కేసు నమోదు చేశారు. దొంగతనం దృశ్యాలు CCTVలో నమోదయ్యాయి. నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం 8.74 కోట్ల నిధులు మంజూరు అయినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నరసింహకొండలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ నిధులతో చేపట్టే పనులను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. వేదగిరి నరసింహస్వామికి 1176 ఎకరాల భూములు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి అంటే ఇది నెల్లూరు నగరం వాళ్ళకి, మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైకిళ్ళు వేసుకుని సైకిల్ తొక్కడం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి దానిలో సైకిళ్ళు వేసుకుని ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్ళడం. ఆదివారం అనేటువంటిది వస్తే అనేక మంది స్నేహితులతో కలిసి అనేక మంది వచ్చేవారు. ఇప్పుడు సైకిళ్ళు పోయి మోటార్ బైక్లు, కార్లు వచ్చాయి. రావడం అయితే అదే విధంగా రావడం జరుగుతుంది. చాలా ఒక విషయం ఏంటంటే, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి పెన్నా నదికి ఇటువైపు ఉంటే, పెన్నా నదికి అటువైపున జొన్నవాడ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను, పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే అటువైపు అమ్మవారు, ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రజలందరితో కలిసి రావడం జరిగింది. ఇవాళ గిరిధర్ రెడ్డి గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు,
నెల్లూరు ఆర్డీఓ గారు, రంగమయ్య రెడ్డి గారు, పెద్దలు అందరితోటి ఈరోజు సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం. గడిచిన 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 600 కోట్లతో బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికి తొలి విడతగా 100 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గొట్టా బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. జై అచ్చెన్న. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. అది శరవేగంతో పూర్తవుతాయి. రెండవది, స్వతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఊరు వెళ్ళినా సరే మొదట నాకు అడిగింది ఆడవాళ్ళు తాగడానికి నీళ్ళు. చాలా మందికి నీళ్లు లేవు, పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు తెస్తున్నారు. లేకపోతే మీరు అడిగితే నేను ఒక బోర్ ఇస్తే బోర్ కొడుతున్నారు, వేసవి వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది, నీళ్ళు ఉండడం లేదు. ఇది ఎన్ని రోజులు ఈ బాధ? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం కార్యక్రమాలన్నీ ప్రారంభించారు. మొదటి ఫేజ్లో 100 కోట్లు శాంక్షన్ చేశారు. టెండర్లు కూడా అయ్యాయి. ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను. ప్రతి ఊరు, స్వామిపేట 60 ఏళ్ళు అని ఈ ఊరు వదలలేదు, ఈ ఊరు కూడా ఒక ట్యాంకు నుంచి నీరు నుంచి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం. ఈ నీరు కూడా మీ ఊర్లోనే కుళాయి బోర వేస్తే నీరు వేసం వచ్చేసరికి ఎండిపోతుంది. అందుకే ఇక నా ప్రాబ్లం లేదు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీరు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. మొదటి ఫేజ్లో 100 కోట్లు ఇచ్చాను. పనులు ప్రారంభమవుతాయి, 6-7 మాసాల్లో పూర్తవుతాయి. రెండో ఫేజ్లో 600 కోట్లు, ఎందుకంటే హిరమండలం నుంచి నీరు తేవాలి కాబట్టి అది కూడా మంజూరైంది. రేపు 2-3 సంవత్సరాల్లో రేపు నేను ఎన్నికలకు మీకు ఓటు అడగడానికి వస్తే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పాను. రథసప్తమికి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం అరసవెల్లి దేవస్థానంలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని భావించామని, అయితే అనివార్య కారణాల వల్ల 3 రోజుల పాటు ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీ వివేకానంద, ఆలయ ఈవో కేఎన్బిడిపి ప్రసాద్, ఉత్సవాల ప్రత్యేక అధికారి శోభరాణి తదితరులు ఆలయం లోపల వెలుపల చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కోరిన తక్షణమే గత సంవత్సరం జగత్తుకి వెలుగునిచ్చేటటువంటి అతి పురాతన ఏకైక దేవాలయం అరసవల్లి శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం యొక్క ప్రముఖ పండుగ రథసప్తమి. ఈ రథసప్తమి పండుగని రాష్ట్ర పండుగగా గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
జీవో ఇచ్చి 3 రోజులు ఉత్సవాలు చేయమన్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా 7 రోజులు చేయమని జీవో జారీ చేయడం జరిగింది. అయితే కొన్ని అవాంఛనీయ ఘటనల సందర్భంగా దీన్ని 3 రోజులు ఈ సంవత్సరం ప్రస్తుతానికి చేయడం జరుగుతుంది. ఈ రథసప్తమి ఆదివారం కనుక పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. దాదాపు 2 లక్షల మంది ఈ సంవత్సరం దర్శనాలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంతో వ్యక్తికి సంబంధించి టెంపుల్ అంతా కూడా అలంకరణ చేయడం, టెంపుల్ ప్రాంగణం అలంకరణ చేయడం, చుట్టుపక్కల మొత్తం విద్యుదీకరణ అలంకరణ దీపాలతో అలంకరణ చేయడం జరిగింది. అన్ని వీధుల్లో కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. దాదాపు 2650 మంది పోలీసులతో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయం లోపల కూడా పిల్లల కోసం 1000 లీటర్ల పాలు కూడా సప్లై చేయడానికి ఏర్పాటు చేశాం. 30,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి తుడా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వాహనదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అధికారులు, వాహనదారులు రోడ్డు భద్రతా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ర్యాలీ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మీ యొక్క వాహనాన్ని నడపాల్సిందిగా కోరుతున్నాము. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో తిరుపతి పట్టణ ప్రజలంగా ఒక భరోసా కలిగే విధంగా మనకి హెల్మెట్ అనేది తప్పనిసరిగా అదండి. ఇది మన యొక్క కుటుంబానికి భరోసా అనే ఒక ఆదర్శమైన మీరు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకొని ఈ ప్రమాదాల నుంచి నివారించడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హైవేలో నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వేసుకుని హైవేలో పని నడపండి. ఏదైతే వెనక వారికి కూడా అటువంటి ప్రమాదం జరగకముందు మనం తీసుకునే జాగ్రత్తలే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకుని వాహనం నడపాల్సిందిగా తప్పనిసరిగా కోరుతున్నాం. ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వల్ప అనారోగ్యం వల్లే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి జైలుకు తరలించనున్నారు. విశాఖ వేదికగా వచ్చే నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న IFR 2026 మిలాన్ విలేజ్ కార్యక్రమాలను రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ MS హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఏర్పాట్లపై జిల్లాలో వివిధ విభాగాల అధికారులు, పోలీసు శాఖ, అలాగే రక్షణ శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనను అత్యంత భద్రతతో ప్రోటోకాల్కు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సాంస్కృతిక, జానపద, సాంప్రదాయ నృత్య బృందాల ప్రదర్శనలు, మార్చింగ్ కమిటెంట్స్ నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని వారు చెప్పారు. మిలాన్ విలేజ్, క్రూయిజ్ టెర్మినల్ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ చెత్త సేకరణ, శుభ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక IFR మిలాన్ కార్యక్రమాలు జరిగే సమయంలో సముద్రంలో ప్రైవేటు బోట్ల రాకపోకలు, చేపల వేట వంటి కార్యక్రమాలపై పర్యవేక్షణ ఉండాలని వాళ్ళు చెప్పారు.
And one more aspect is with respect to painting of these apartments on the beach road. Maybe this cleaning needs to be taken up. The CMO which I think is like. విశాఖ పెందుర్తి జంక్షన్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రోడ్డు వెడల్పు పనుల్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారని మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజు మండిపడ్డారు. బుధవారం పెందుర్తి జంక్షన్ లో వైసీపీ నాయకులతో కలిసి రోడ్డుపై నిరసన తెలిపారు. వైసీపీ హయాంలో పెందుర్తి జంక్షన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తాము ముట్టుకోలేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి వైఎస్ఆర్ విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎలా తీసేస్తారు మరి రాజకీయ తిరగెత్తామని అడుగుతాను. మరి అదేం తిరగలేదు, అదేం తిరగలేదు. ఏ తిరగేసామన్నట్టు ఏ నువ్వు మాట్లాడిన రికార్డు ఉందా? నువ్వు అన్ని నువ్వు నోరు జారు నువ్వు ఏది తిరగచ్చు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చూపుతో మంతా తుఫాన్ సమయంలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ప్రజలను సురక్షితంగా బయటపడ్డారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అధికారులు మరియు ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తుఫాన్ సమయంలో అధికారులతో పాటు ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల అపార నష్టం నుంచి బయటపడ్డామని వారు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్స్, రిహాబిలిటేషన్స్ లో వారి పాత్ర అనేది మనం వర్ణించాలి. ఎందుకంటే మొన్న సైక్లోన్ కావచ్చు, మెంతా కావచ్చు, దాని ముందు వచ్చిన సైక్లోన్ కావచ్చు, సెక్రటేరియట్ లోనే రాత్రి వరకు కూడా అక్కడే ఉండి ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఎక్కడ మొత్తం ఆర్టీజీఎస్ ద్వారా డేటా కలెక్షన్ తీసుకుంటూ తగిన సూచనలు, సలహాలు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది దానిలో ఆయన దిట్ట. భారతదేశంలోనే క్రైసిస్ ని, డిజాస్టర్ ని హౌ టు హ్యాండిల్ అనడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క పాత్రని ప్రశంసనీయం. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ముందుగానే ఒక డిజాస్టర్ వస్తున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం, ఆ వైపరీత్య సమయంలో తగిన సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తం చేయడం, అది జరిగిన తర్వాత మనకి తర్వాత ఆ రిహాబిలిటేషన్స్, తర్వాత వచ్చేటువంటి వ్యాధుల సంక్రమణ ఇలాంటివి లేకుండా చేసుకోవటం, పునర్నిర్మాణం చేయడం అనేది ఈ డిజాస్టర్ లో ఒక ప్రధాన అంశం. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ముగిసిన సోదాలు. హైదరాబాద్ హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఉదయం నుంచి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో తనిఖీలు చేశారు. 100 కోట్ల వరకు అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అధునాతనమైన 2 విల్లాలు, 10 ఫ్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, మరికొన్ని బినామీ ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. సింహగిరిపై నేత్రపర్వంగా శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి
స్వర్ణ పుష్పార్చన, భక్తి పారవశ్యంతో మునిగి తేలిన భక్తకోటి, గోవిందనామ స్మరణతో మారుమోగిన సింహాచల క్షేత్రం. కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది భక్తుల ఎలవేలుపుగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో గురువారం నాడు స్వర్ణ పుష్పార్చన సేవ అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ సేవలో పాల్గొని భక్తులు తన్మయత్వం చెందారు. వైభవంగా ఆరాధన, కనుల పండుగగా అలంకరణ. ఆలయ కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ విశేష ఉత్సవం జరిగింది. గురువారం వేకువజామునే అర్చక స్వాములు అప్పన్న స్వామి వారి సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్యారాధనలు, ప్రాతకాల పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోటనందూరు మండలం అల్లిపూడిలో జరిగిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తుని డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. తునిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో వైసీపీ నాయకుడు చింతకాయల చిన్నబాబుతో పాటు మొత్తం 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామ్ నుంచి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ ఎస్పీగా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ అప్పటికి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకులు అంకరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి పులిబాబు అంటారు. ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం. వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతకాయల చిన్నబాబు ఎలియాస్, చింతకాయల శ్రీనివాసరాజు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వ్యాఖ్యలకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠ జ్యోతి కౌంటర్ ఇచ్చారు. ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యత్వం లేని వారిని వైసీపీలో చేర్చుకొని టీడీపీ నాయకులు వైసీపీలో చేరారని ఎమ్మెల్యే విరూపాక్షి ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి అబద్ధాలకు గట్టి సమాధానం ఇస్తామని జ్యోతి హెచ్చరించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నిన్న మరకట్టు నుంచి టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ సభ్యత్వాలు కూడా టీడీపీలో లేవు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలనే మళ్ళా చేర్చుకొని టీడీపీ కార్యకర్తలని చెప్పడం చాలా తప్పు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇట్లాంటి అబద్దాలన్నీ చెప్తూ ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ చెప్తూ చేయడం చాలా తప్పు. ఆయనకి వాళ్ళ సభ్యత్వాలు కూడా చూపించమని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళని మర్చిపోతా ఉన్నారు. ఆలూరు నియోజకవర్గంలో అని చెప్పేసి ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం ప్రజలు మర్చిపోతా ఉన్నారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ చేస్తా ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో 3 సజీవ దహనం. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు టైర్ పేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 3 మరణించారు. ప్రమాదంలో బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనరు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగగా స్థానిక డీసీఎం డ్రైవర్ అద్దాలు పగలగొట్టడంతో 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా.